నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జంగారెడ్డిగూడెం మద్యం మరణాల మిస్టరీ త్వరలో వీడే అవకాశం కనిపిస్తోంది. 2022 మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు, అంటే 4 రోజుల్లో 27 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందితే, నాటి ప్రభుత్వం మాత్రం వాటిని సహజ మరణాలుగా ప్రకటించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు కూటమి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. జంగారెడ్డిగూడెం మరణాల వెనుక ఉన్న అసలైన కారణాలేంటి, అప్పట్లో నమోదైన 4 కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి, స్థానిక అధికార యంత్రాంగంలో ఏ లోపాలు ఉన్నాయనే అంశాలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక సమర్పించబోతోంది. ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకరణ్ గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ యూత్ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కార్మించ్ రమేష్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్. సార్, లక్ష్మణ్ రెడ్డి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డ్యూరింగ్ ద లాస్ట్ వైసీపీ టెన్యూర్, వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు మద్యానికి సంబంధించిన ఒక దానికి అధ్యక్షులుగా కూడా చేసినట్టున్నారు, మద్య నిషేధ సంఘం. సార్, నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. విమోచన ప్రచార కమిటీ. ఓకే, మద్య అంటే తగ్గించడానికి ఆల్మోస్ట్ లైక్ డి అడిక్షన్ లాగా, అంతేగా సార్? మద్యం యొక్క దుష్ఫలితాలు ప్రజలకు తెలియజేసి క్రమంగా మద్యం వినియోగాన్ని తగ్గించడానికి. సో ఆ విమోచన సంఘానికి సంబంధించిన అధ్యక్షులుగా మీరు చేశారు, 3 సంవత్సరాల పాటు పైన చేసినట్టున్నారు. ఆ సందర్భంగా మీరున్న టైంలోనే ఇన్సిడెంట్ జరిగినట్లుగా అర్థమవుతుంది. సో మీరేం అబ్జర్వ్ చేశారు సార్? వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దీస్ ఇల్లిసిట్ లిక్కర్ డెత్స్? అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో ఈ నాటు సారా దాగి, కల్తీ కళ్ళు దాగి రకరకాలుగా చనిపోయే పరిస్థితి గమనిస్తున్నాం. దాని ప్రధాన కారణం మద్యం యొక్క ధరలు విపరీతంగా ఉన్నప్పుడు పేద వర్గాలు ఆ మత్తు కోసం తక్కువ ధరకి లభించే ఈ నాటుసారా వైపు, గుడుంబా వైపు, గంజాయి వైపు, లేక కల్తీ కళ్ళు వైపు వెళుతున్న పరిస్థితి. సో ఆనాడు ఒక వారం రోజుల్లో దాదాపు అంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోయిన సందర్భం కూడా ఒకే రకమైన సమస్యలతో చనిపోవడం అనేది అనుమానాలకు దావతీసింది. అది ఎక్కువ మంది అది సహజ మరణాలు కాదు, నాటుసారా తాగటం వలన మరణించారు అనే భావన వచ్చింది. ఆనాడు నేను మద్య విమోచన ప్రచార కమిటీకి చైర్మన్గా కూడా ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవి సహజ మరణాలని చెప్పటం, దానికి సంబంధించిన ఇతర మంత్రులు, స్థానిక నేతలు వారు కూడా సహజ మరణం అని చెప్పటం ఇది జరిగింది. నేను ఆ కమిటీ చైర్మన్గా ఉన్న సందర్భంలో ఒకనాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి, ప్రభుత్వ నిర్ణయం ఇది, వీటిని సహజ మరణాలుగా మేము ప్రకటిస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో చెప్పారు, సో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇది సహజ మరణాలు, నేను అక్కడ జంగారెడ్డిగూడెం లాంటి పట్టణంలో నాటుసారా ఎక్కడ దొరుకుతుంది అని వివరణ ఇస్తూ తెలియజేయమని చెప్పారు. నేను వెంటనే స్పందించి, లేదు, నాకు ఇది సహజ మరణాలుగా కనపడటం లేదు, దీంట్లో ఎక్కువ భాగం నాటుసారా వల్లనే చనిపోయిన పరిస్థితి ఉంది, ఎవరైనా ఒకరిద్దరు సహజ మరణాలు ఉండొచ్చేమో కానీ మొత్తం మీద అది నాటు సారా యొక్క దుష్ఫలితాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. చెప్పిన ఒక గంటకి ఆనాడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు రజిత్ భార్గవ్ అని, ఆయన ఫోన్ చేసి, అదేంటి లక్ష్మణ, మీరు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు, గవర్నమెంట్లో పార్ట్నర్గా ఉన్నారు, మీరు ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు చెప్పకపోతే ఎట్లా అని ఆయన కూడా చెప్పాడు. లేదండి, నేను ఒక 40 ఏళ్ళ నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాను, ఈరోజు ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడం నా వల్ల కాదు, నేను ప్రెస్ మీట్ పెట్టనని చెప్పని నిర్ద్వందంగా చెప్పాను. అంటే
ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగడం కాదు, బీహార్లో జరుగుతున్నాయి, గుజరాత్లో జరుగుతున్నాయి, చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. దాన్ని ఆనాడు ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకొని ఈ నాటుసారాన్ని లేకుండా చేస్తాము, నిర్మూలిస్తాము, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు తెలియజేసి వారికి ఆ నాటుసార ఉత్పత్తి నుంచి వాళ్ళని విముక్తి చేస్తాము అని ధైర్యంగా చెప్పొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. నేను ఆ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 7-8 గ్రామాలకు వెళ్ళాను, ఎక్కడైతే నాటుసార బాగా ఉత్పత్తి అవుతుందో. ఇక్కడ స్టూవర్ట్పురం దగ్గర దాదాపు ఒక 500-600 మంది ఈ వృత్తిలో ఉంటారు. అదే రకం చిత్తూరులో చాలా చీరాల దగ్గర వీళ్ళన్నీ చోటుకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తెలియజేశాం, మీరు ఈ వృత్తి నుంచి బయటపడండి, మీకు ప్రత్యామ్నాయ మార్గాలు అందిస్తాము, జీవనోపాధి కల్పిస్తాము, లేక ప్రభుత్వం నుంచి రకరకాల సహాయాలు అందిస్తామని చెప్పాము. కానీ చెప్పిన మాట వాస్తవం, కానీ ఆచరణలో ఏ ఒక్కరికి ఏ సహాయం ఆనాడు అందలేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజు కూడా గత సంవత్సర కాలం మనం పరిశీలిస్తే ఈ రోజుకి నాటుసారా తయారవుతున్న గ్రామాలు ఉన్నాయి, ఈ రోజుకి గంజాయి అమ్ముతున్న ప్రాంతాలు ఉన్నాయి, ఈ రోజుకి కల్తీ కళ్ళు దొరుకుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధపడుతుంది. అది కాకుండా మద్యం వినియోగం తగ్గాలంటే, మత్తు సమాజంలో లేకుండా ఉండాలంటే వాటి యొక్క దుష్ఫలితాలని నిరంతరం తెలియజేయాలి. అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మీటింగుల్లో కానీ, సమీక్షల్లో కానీ రకరకాలుగా మద్యం తాగితే ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, ఆర్థికంగా ఎలా దెబ్బతింటాం, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి, బాల కార్మిక వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, ఇలాంటి అనేక విషయాలు చాలా బాగా గొప్పగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. కానీ గత సంవత్సరం నుంచి మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. గంజాయి మీద ఇస్తాం, లేకపోతే డ్రగ్స్ మీద ఇస్తాం, కానీ మద్యం మీద మాత్రం ఇవ్వం. మద్యం మీద ఇస్తే మద్యం ఆదాయం ఎక్కడ తగ్గుద్ది అనేటువంటి భయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, 33,000 కోట్ల పైగా ఎక్సైజ్ ఆదాయం రావాలి ఈ రాష్ట్రానికి. మనం దక్షిణ భారతదేశంలో తమిళనాడు కన్నా, కేరళ కన్నా మనం వెనకబడిపోతున్నాం, ఇంకా ఎక్కువ తగ్గించి ఎక్కువ ఆదాయం పొందాలనేటువంటి దృష్టి చెప్తున్నాడు. కానీ దానికి భిన్నంగా ఎంత తక్కువ తాగితే మంచిది, ఎంత తక్కువ వినియోగించే అంత మంచిది అనే దృష్టి కనపట్టాల. ఓ ఆదాయ వనరుగా చూస్తాం. ఆదాయ వనరుగా చూడటం వల్ల ఏమవుతుందంటే మద్యం ధరలు పెరుగుతాయి. మద్యం ధరలు పెరిగితే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకుంటాడు పేదవాడు. ఆ ప్రత్యామ్నాయ మార్గమే ఈ నాటుసారా. మీరు కారణాలు చెప్పారు, అలాగే జరుగుతున్న వ్యవహారం చెప్పారు. ఆ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కార మార్గాలు కూడా చూపించారు. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కూడా వివరించారు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో కనీవిని ఎరుగని రీతిలో ఒక మద్యం పాలసీ తీసుకొచ్చి కనీవిని ఎరుగని బ్రాండ్లు తాగించారు ప్రజల చేత. కనీవిని ఎరుగనటువంటి రేట్లు పెట్టారు, వాళ్ళ జేబులకి చిల్లులు పెట్టారు, వారి ఆరోగ్యానికి చిల్లులు పెట్టారు. కానీ వాళ్ళ ఖజానాను మాత్రం నింపుకున్నారు. అదంతా దాదాపుగా రిఫ్లెక్ట్ అవుతోంది. సరే, ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది, చాలా భారీ ఎత్తులో ఉంది. కానీ మీరేం చేశారు? ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా మీరేం చేస్తున్నారు? ఎస్, కరెక్టే, లిక్కర్ పాలసీని ట్రాన్స్పరెంట్గా చేశారు. ప్రపంచంలో అన్ని చోట్ల దొరికే, పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కూడా మళ్ళీ తీసుకొచ్చారు. ఇంతకు ముందులాగా నాణ్యత లేనటువంటి లిక్కర్ ప్లేస్లో మళ్ళీ యథావిధిగా అంతకు ముందు ఉన్నటువంటి తీసుకొచ్చారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ చేశారు, కాదంటలా. కానీ గవర్నమెంట్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఇన్ టు ద డీ అడిక్షన్ యాక్టివిటీ, డీ అడిక్షన్ సెంటర్స్ని పెడతానని చంద్రబాబు నాయుడు గారు అంటూ నేను అనేక సార్లు ఫ్రెష్గా ఇప్పుడు గత సంవత్సరం కాలంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు విన్నాం. మరి ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకపోవటాన్ని ఏమనాలి అంటే, మాటలు మాత్రం చెప్తారు, చేతల్లో చూపించరని. రెండోది ఓపెన్ సీక్రెట్, అందులోనూ ఆర్థికంగా నష్టంలో ఉన్నటువంటి ఏపీకి ఎక్సైజ్ అనేది ప్రధాన ఆదాయ వనరు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సరే, మీరు డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టి లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి డిస్కరేజ్ చేస్తారో, లేదంటే మిగిలిన రాష్ట్రాలను కూడా తలదన్నేటటువంటి నంబర్ 1 స్థాయిలో
అన్నిట్లో వెళ్తున్నట్లుగానే వెళ్ళదాలనే కోరికలో ఉన్నట్లుగానే అన్నిటికన్నా ముందు దీంట్లోనే నంబర్ 1 ప్లేస్ని అచీవ్ చేస్తారు. సరే, అది మీ విజ్ఞతకు వదిలేస్తాము. కానీ లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆ క్యాబినెట్ ర్యాంక్ లో ఉండి కూడా జరిగినటువంటి తప్పుని తప్పు అని చెప్పేసి ధైర్యంగా చెప్పి బయటకు వచ్చారు ఆయన. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు వారి సేవలను ఏ విధంగా వినియోగించుకుంటారో ఆ రకంగా కూడా ఆలోచించడం తప్పలేదు. లేదంటే కనీసంగా ఆయన వారి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిరణ్ గారు, జంగారెడ్డిగూడెం డెత్స్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డీజీపీ గారి సూచన మేరకు ఆయన ఒక నివేదిక ఇవ్వటం మూలంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయటం యొక్క ఉద్దేశం ఏంటి? సెకండ్ పాయింట్, ఇక్కడ వ్యూవర్స్ కి కానీ అందరికి క్లారిటీ ఇవ్వాల్సింది, ఆర్ దోస్ డెత్స్ బికాస్ ఆఫ్ ద స్పూరియస్ లిక్కర్ సర్వ్డ్ బై ది గవర్నమెంట్ షాప్స్? గవర్నమెంట్ ఇచ్చినటువంటి మందు తాగడం వల్ల చనిపోయారా, లేదంటే నాటు సారా అంటే అనథరైజ్డ్ గా స్పూరియస్ డిస్టిలేషన్ చేసి, ఇన్స్టిల్డ్ డిస్టిలేషన్ ఐడి అంటారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా నాటు సారా అంటే పర్మిషన్ లేకుండా అక్రమంగా నాటు సారా తాగడం ద్వారా చనిపోయారు అనేది ఆయన చెప్తున్నారు. కానీ చాలా మాధ్యమాల్లో, అలాగే మీ పార్టీ నాయకులు కానీ కొంతమంది పేపర్లలో కానీ కల్తీ మద్యం అంటున్నారు. కల్తీ మద్యం వేరు, కల్తీ సారా వేరు, నాటు సారా వేరు. నాటు సారా కూడా పద్ధతిగా కాసే వ్యవహారం కూడా ఉంటుందట. ఇవన్నీ నేను చదివితే తెలిసినవి. 10 రోజుల పాటు అయితే పద్ధతిగా ఫెర్మెంట్ చేయాలట. లేదు తక్కువ టైంలోనే చేయాలనుకుంటూ 2-3 days లో అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఈ మిథైల్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా కలిపేసేసినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ మళ్ళా తప్పేం లేదు. ఇప్పుడు ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే అథరైజ్డ్ లిక్కర్ లో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, అలాంగ్ విత్ ఇది హోప్స్, లేదంటే కనుక బార్లీ ఆర్ రైస్ కి సంబంధించిన ఇవి. కానీ అక్కడ ఉండేది కెమికల్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు ద పర్సన్స్. అది తాగడం వల్ల ఎటువంటి హాని ఉంది. కానీ మెథైల్ ఆల్కహాల్ యాడ్ అయినప్పుడే, నేను కెమిస్ట్రీ కూడా చదివినప్పుడు నాకు తెలుసు, CH4OH అది మెథైల్ ఆల్కహాల్. ఈథైల్ ఆల్కహాల్ C2H5OH. ఈ మెథైల్ ఆల్కహాల్ తాగినప్పుడు వెంటనే ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. ఈ రకంగా డెత్ వరకు జరుగుతుంది. ఈ జంగారెడ్డిగూడెం మరణాల వెనుక ఉన్నది మెథైల్ ఆల్కహాల్ కూడా కలిసింది అనేది అప్పటి రిపోర్ట్స్ లో వచ్చిందని చెప్పేసి అన్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం దాన్ని తొక్కిపెట్టి సహజ మరణాలుగా డిక్లేర్ చేసింది. మీరు ఏ కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు? కల్తీ మద్యం అని చెప్పేసి వెళ్ళబోతున్నారా, లేకపోతే నాటు సారా కాసిన వాళ్ళ వరకే వెళ్ళబోతున్నారా? క్లారిటీ ప్లీజ్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ సాక్షిగా ఒక పెద్ద బ్రేక్ వచ్చింది, పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇది చాలా సెన్సేషన్ కూడా. సార్ క్లియర్ గా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను నాకు ఫోన్ చేసి గవర్నమెంట్ అది సహజ మరణాల కింద డిక్లేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాము, మీరు కూడా అదే లైన్ తీసుకొని దాని మీద ప్రెస్ మీట్ పెట్టండి అనేటువంటి మాట. దాన్ని సారు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని డినై చేసినటువంటి పరిస్థితి. అది అయిపోయిన తర్వాత రజిత్ భార్గవ్ గారు కూడా చేసి అదే మాట చెప్పడంతో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకా అవకాశం ఉంటే సార్ యొక్క సహకారం కూడా ఈ దర్యాప్తు సంస్థలు తీసుకొని దీనిపైన ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే. జగన్మోహన్ రెడ్డి గారన్నా కొన్ని మాటలు మాట్లాడతారో లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే అది శిలాశాసనం, దాంట్లో ఇంక రెండో ఆప్షన్ లేదు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మాట్లాడారు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మరణాలకు సంబంధించి మిస్టరీ ఉన్నమాట వాస్తవం. అది సహజ మరణాలు కాదనేది క్లారిటీగా తేలిపోయింది. అది వైన్ షాపుల్లో కొనుక్కొని తాగిన మద్యమా లేదా బయట తయారు చేసిన సారాయి ప్రభావం అనేటువంటి దానిపైన ఏ ఒక్క యాంగిల్లోనో చేస్తే ఈ వాస్తవాలు బయటికి రావు. 2 యాంగిల్స్ లో కూడా దీనికి సంబంధించిన పూర్తి నివేదిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 2 విషయాలు, మందు రేట్లు అధికంగా ఉండటం వల్ల సారాయి తాగారా అనేటువంటి ఒక ఆలోచన జరుగుతా ఉంది. లేదు అప్పట్లోనే ఆ మద్యం సంబంధించిన డిస్టిలరీస్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని వల్ల జరిగిందా అనేటువంటి దానిపైన. సో ఈ 2 వైపులా అన్ని వైపులా విచారణ చేస్తే తప్ప ఈ వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇది ఎట్లా ఉందంటే అదేదో కలేజా సినిమాలో, మహేష్ బాబు సినిమాలో ఆ ఊర్లు మొత్తాన్ని కూడా ఖాళీ చేపించడం కోసం ఏ కెమికల్స్ పెట్టి వాళ్ళు చనిపోతే వాటిని సహజ మరణాల కింద చేసి ఆ స్థలాన్ని అలానే
ఇలా ఈ విధంగా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చిద్దనో, లేదా ఈ మద్యానికి సంబంధించి ప్రజల్లో ఒక అనుమానం కలిగితే మద్యం యొక్క సేల్స్ తగ్గుతాయనో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రభుత్వ తాలూకు ఇంటర్ఫీరెన్స్ తో ఈ మరణాలని తొక్కి పెట్టారనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. మద్యానికి సంబంధించి కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఈ రోజున మద్యం స్కామ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ప్రజల మధ్య చర్చ నడుస్తా ఉంది. ఈ చర్చ ఎంత దాకా నడుస్తా ఉందంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ వరకు కూడా ఇది నడుస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చట్ట అతీతులు కాదు, ఆయనేమి ఒకవేళ దీంట్లో ప్రూవ్ అయితే ఖచ్చితంగా జగన్ 100 కోట్ల దీనికే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఒక ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇన్ని వేల కోట్లు ఇక్కడ నేను గత డిబేట్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తానండి, ఈ మద్యం స్కామ్ అనేటువంటిది కేవలం ఆర్థిక పరమైనటువంటి స్కామ్ గా మాత్రమే చూసే కేసు కాదు. ఈ మద్యం స్కామ్ వల్ల, ఈ క్వాలిటీ లేకుండా చేసినటువంటి మద్యం వల్ల కొన్ని వేల మంది మరణాలకు గురైనారు. అనేక మంది ఈ రోజు కూడా బెడ్ రిడన్ అయిపోయి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఈ మాఫియా, ఏదైతే లిక్కర్ మాఫియా చేసిందో దీన్ని అటు ఆర్థిక పరమైనటువంటి నేరంగా చూడాలా, ఇటు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు ఈ విధమైనటువంటి సెక్షన్స్ కూడా అప్లై చేసి వీళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో ఆడుకొని ఆ రక్తపు కూడుని బంగారపు బిస్కెట్లుగా మార్చుకొని స్కాములు చేసినటువంటి వీరిని ఎంత త్వరగా కటకటాలు వెనక్కి పంపిస్తే ప్రజలకు అంత మంచి సందేశం వెళ్ళినట్టు ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దానికి సభ్య సమాజం మొత్తం కూడా అండగా ఉంటుంది. మీరు ఇందాక కూడా చెప్పారు, గతంలో కేవలం పిచ్చి మద్యం మాత్రమే అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు క్వాలిటీ మద్యం. ఇప్పుడు అందరికీ తెలుసండి, ఇప్పుడు షర్ట్స్ మనం వేసుకునే షర్టే ఉందండి, మామూలుగా కొనుక్కునేది ఉంటది, లూయిస్ ఫిలిప్ లేదా యుఎస్ పోలో లాంటి బ్రాండెడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ బ్రాండెడ్ ఏం లేనప్పుడు ఏం చేస్తాం, మామూలు షర్ట్ నే వాడు యుఎస్ పోలో రేటు పెడితే ఆ రేటు పెట్టి కొనుక్కోవాల్సిందే, షర్ట్ అనేది మనకు అవసరం కాబట్టి. అలానే మద్యానికి అలవాటు పడ్డవాడు, వాడు పిచ్చి మద్యం పెట్టినా, వాడు సస్తాడని తెలిసినా సరే, 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టినా సరే, వాడికి ఉండేటువంటి అలవాటు, వాడి బలహీనతను బట్టి తాగుతూనే ఉన్నారు, సస్తా ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, కుటుంబాలు చిన్న భిన్నం అవుతా ఉన్నాయి. వాటేమిటిని కూడా పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు బంగారపు బిస్కెట్లను పోగేసుకున్నటువంటి వీరిని మాత్రం క్షమించడానికి అవకాశమే లేదు. వీళ్ళని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది చెప్తా ఉన్నాం. ఇక కిరణ్ గారు వెల్కమింగ్ యువర్ స్పిరిట్. మీరేమంటున్నారు, ఆరోగ్యాలు అలాగే ఈ మరణాలను దృష్టిలో పెట్టుకొని కూడా సెక్షన్లు పెట్టాలన్నారు. పెట్టాలి అంటే సార్, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? 11 months అయింది. ఇప్పుడు లిక్కర్ కేసు చాలా స్పీడ్ గాను చాలా పేసీగా వెళుతోంది. మరి ఇప్పటికీ కూడా సెక్షన్స్ యాడ్ చేయకుండా పెట్టాలంటే ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడితే దాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఆయనే కదా ఎక్సైజ్ కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు చాలా సింపుల్ అండి, లాస్ట్ 5 years లో ప్రొడక్షన్ వచ్చినటువంటి లిక్కర్ శాంపిల్స్ తీయండి. ఆ టైంలో జరిగిన డెత్స్ కానీ అనారోగ్యాలు కానీ లిక్కర్ రిలేటెడ్ గా డాక్టర్స్ డిక్లేర్ చేసిన వాటిని, ఇఫ్ నాట్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్స్ డిక్లేర్ చేసిన వాటి ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. తీసినప్పుడు అక్కడ క్లియర్ గా రేషన్ ఇది కనపడుతుంది. దానికి తగ్గట్టుగా ఎంక్వైరీ చేయడానికి మీకున్నటువంటి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎంతగా చూడు, ఎవడెంత దోచుకున్నాడు, ఆడున్నాడా ఈడున్నాడా, లేకపోతే అంటే అధికారులు ఉన్నారా, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుద్ది? ఓకే, అది ఒక యాంగిల్ కాదంటలా, ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి, దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఈ దరిద్రం అంతా జరిగిందన్న ఒక ఆరోపణ వస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలన్న ఆలోచనే లేకపోతే ఈ రకమైనటువంటి నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తీసుకురావటం లేకపోతే మద్యం వచ్చే అవకాశం ఉండదు కదా. అప్పుడు ఈ డిస్కషన్ కూడా ఉండేది కాదు కదా. ఏది ఆరోగ్యాలు, అఫ్ కోర్స్ లిక్కర్ వల్ల ఎప్పుడు కూడా అనారోగ్యం అని ఉంటుంది. కానీ నేనేమంటున్నాను, వాంటెడ్లీ ఒక కాన్స్పిరసీగా ఈ రకంగా చేయటాన్ని, అది అందులో స్టేట్ అంటే ప్రభుత్వం, రాజ్యం చేయటాన్ని, రాజ్యంలో ఉన్న ప్రజల మీద చేయటాన్ని ఎలా చూడాలి? ఆ యాంగిల్లో మిమ్మల్ని ఎవరు స్టాప్ చేస్తున్నారు సెక్షన్స్ పుటప్ చేయడం? ఒక్క సెక్షన్ అన్ని ఇప్పటి వరకు పుటప్ చేశారా చెప్పండి?
సార్ ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ ఒక చట్టబద్ధంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దొంగ అనేవాడు ఇక్కడ కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా విచారణలో పూర్తిగా నిబద్ధతను పాటిస్తూ ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంటూ నేరస్తులు మాత్రమే చట్టం ముందు నిలబెట్టాలా, ఎవరిని కూడా వీటిలో లేని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాకుండా దీన్ని ఖచ్చితంగా నేరం చేసిన వారందరినీ కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ జరుగుతా ఉంది. కాబట్టి మా ఎడిషన్స్ అన్ని కూడా మేము కూడా దానికి సంబంధించిన వారికి ఇప్పుడు అందరికి ఒకటే ఐడియా అని కాదు, నాకు ఉండేటువంటి ఐడియాలో ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ తో పాటుగా వ్యక్తుల యొక్క మరణాలకు కూడా కారణమయ్యారు. ఇది నా 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 ఎలిగేషన్, నాది కూడా. నా కిరణ్ గారు ఇది ఒక మీ యొక్క ఎలిగేషనే కాదు సార్, ఇది టోటల్ స్టేట్ కన్సర్న్. ఇది నేను చెప్పింది మీరు చెప్పింది కాదు, కొల్లు రవీందర్ గారు చెప్పింది 4-5 రోజుల క్రితం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తిరుపతి ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు. కాబట్టి నేను అనేది ఆ దిశగా కూడా ఎందు గురించి సీరియస్ గా మీరు వర్కౌట్ చేయట్లేదు అనేది ఇక్కడ. మీకేమన్నా అవకాశం ఉంటే మీకున్న సోర్స్ ప్రకారంగా మీరు ఆ విషయంలో మీరు దీని పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మోర్ దాన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ హెల్త్ అండ్ అలాగే స్పూరియస్ లిక్కర్ తయారు చేయడం అనేది కూడా ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అందులో ప్రభుత్వమే తయారు చేయడం అంటే అది ఏ రకమైనటువంటి కుట్రకోణం అనుకోవాలో, లేదంటే కనుక ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు చిత్తశుద్ధిగానో భావించాల్సిన అవసరం ఉంటుంది. సార్ నేను గతంలో మనం ఇదే డిబేట్ లో వాలంటీర్స్ గురించిన ఒక సమస్య వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించి వాలంటీర్స్ కూడా గతంలో చేసిన వాళ్ళు అంటే రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా లాస్ట్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీనో లేకపోతే కొంత వెయిటేజో ఇవ్వాలని చెప్పేటువంటి దాంట్లో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ సంబంధించి నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాను. లోకేష్ గారికి కలిసి దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాను. మన డిస్కషన్ లో జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నాకున్నటువంటి దీని ప్రకారం నేను కూడా ఈ విచారణ సంస్థ ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేశారు. 2 IPSలు ఉన్నారు, ఒక IG ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు సంబంధించి నా తరపున కూడా నా ఆలోచన కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఈ డిస్కషన్ లో కూడా సార్ క్లియర్ గా చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చి ఖచ్చితంగా సార్ను కూడా కాంటాక్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి దోషుల్ని పట్టుకునే దాంట్లో లేదు దాన్ని నిరూపణ చేసే దాంట్లో సార్ యొక్క సహాయం కూడా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి మాత్రం చెప్తా ఉన్నానండి. ఓకే సార్, అప్రిషియేటెడ్. రైట్. కృష్ణాంజలి గారు, సార్ మీకు ఆల్రెడీ దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని మాకన్నా బాగా మీకు ఐడియా ఉండొచ్చు. అప్పటి నుంచి ఎప్పుడో ఇది 2022లో జరిగింది కాబట్టి. సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు దీన్ని టాస్క్ ఫోర్స్ చేయడం ద్వారా ప్రభుత్వం నిజంగానే నిగ్గు తేల్చారని, లేదంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా దీన్ని కూడా కక్ష సాధింపుగానే చూడాలి? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగినటువంటి తీరు ఏంది, వ్యవహారం ఏంది, దీని మీద డిబేట్స్ జరుగుతాయి. ఇంకొక వైపున ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఈ మరణాలకు సంబంధించినటువంటి విషయంలో జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి దాంట్లో టాస్క్ ఫోర్స్ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా భావించాల్సి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఒక నిర్ణీత సమయంలో ఎక్కువ మంది అనారోగ్యంగా చనిపోయినప్పటికీ కూడా కారణాలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంత బలంగా ఇవన్నీ సహజ మరణాలు, వీటికి నాటు సారాకి ఈ మరణాలకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ప్రభుత్వము అంత మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఆ విషయాన్ని డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధిగా ఉంటే. ఎందుకు అనంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సారా తాగి ఆ విధమైనటువంటి సారా వల్ల అనారోగ్యం పాలయ్యి చనిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ సారా కాసేటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోండి, సపోజ్ అలాంటిది ఉంటే వాళ్ళని కాపాడటం కోసం ఆ విధమైనటువంటి మరణాలను సహజ మరణాల. రెండవ అంశం ఏంటి అని అంటే, మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మద్యం రేట్లని పెంచటం ద్వారా వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజున, మేము జనం తాగకుండా ఉండటం కోసం ఇది ఒక
మేము వ్యూహాత్మకంగా ఇలా రేట్లు పెంచామని ఏదో కారణాలు చెప్పారు. అవి షాపులు మాత్రమే. ఒకవేళ అలా పెంచడం వల్ల ఇప్పుడు ఈ మద్యం అందుబాటులో లేదు కాబట్టి, బ్రాందీ విస్కీ వీళ్ళు లేవు కాబట్టి వాడు సారా వైపు వెళ్ళినాడు. అది ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద ఆ విషయం బయటపడింది అనేటువంటి దీన్ని సహజ మరణాల కింద చూపించారు. ఒక తప్పు జరిగినప్పుడు ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి పొరపాటు ఉన్నా అది ముఖ్యమంత్రి చేశాడని ఎవరు అంటారు కదా. కింది స్థాయిలో జరిగినటువంటి పొరపాటు అయితే దాంట్లో అధికారులు ఉండొచ్చు, లోకల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉండొచ్చు. తప్పులు కప్పిపుచ్చుకోవటానికి మరింత పెద్ద తప్పులు చేయకూడదు. అది కూడా ఇందాక మీరు ఉపయోగించినటువంటి పదం, ఒక రాజ్యం తన ప్రజల్ని చనిపోయిన తర్వాత అవన్నీ సహజ మరణాలనేటువంటి విధంగా వాటిని కప్పిపుచ్చేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఇవి సహజ మరణాలు కానే కాదు అనేటువంటిది వాళ్ళు ఈ రోజున సాక్షిలో వేసినటువంటి వార్తాపత్రాన్ని చూడమనండి. రమేష్ గారు మన డిబేట్కి వచ్చారు కదా, ఎలాగో ఆయన చెప్తారు. సాక్షిలో ఈ రోజున కథనం వచ్చిందండి, ఇవన్నీ సహజ మరణాలే అని వాళ్ళు ఒక లిస్ట్ వేశారు. పలానా ఈయన హై బీపీ వాంతులు వల్ల చనిపోయారు, ఇంకొక ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాంతు వచ్చి చనిపోయారు. నేను వాళ్ళు రాసినటువంటి సహజ మరణాలు నేను కాదంటాను. వీటికి రీజన్ ఏంటి? ఈ రీజన్ ఒక ప్రాంతం వాళ్లే ఒకేసారి ఇంతమంది చనిపోవటం వెనక, చనిపోయిన తర్వాత గుండాగిన తర్వాత చచ్చిపోవటం అనేది గుండాగిన తర్వాతే మనం నిర్ధారిస్తాం. అది ఎందుకు వచ్చింది హార్ట్ స్ట్రోక్ అనేటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ఆ రోజున నాటు సారాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ నాటు సారాకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. నాటు సారాని అమ్మమని ఎందుకు వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎలాగో ఎందుకు అని అంటే వాళ్ళకి దాని ద్వారా ఆదాయం రాదు కాబట్టి. ఇక్కడే గమ్మత్తు ఏంటంటే నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ సారా అమ్మేటువంటి, ఆ సారా తయారీ వాళ్ళు కూడా వాళ్ళే అనేటువంటిది. అందుకోసమనే దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఇది ఒక దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ మరణాలకు కారణము ఏ సారా వల్ల చనిపోయారు, దీనికి కారణం ఏంటి, ఇవన్నీ తేల్చి ఆ కుటుంబాలకి పరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలండి. గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు పరిహారం అని అంటే వాటిని ఈ విధంగా సారా మృతులు వీళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోయారు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అయితే అన్నమాట. వాళ్ళకైనా ప్రభుత్వం వాళ్ళకైనా పరిహారం ఇస్తే, అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదా ఆ కుటుంబాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము వాటిని తేల్చి దానికి కారణమైనటువంటి అధికారులు ఎవరు, అదే విధంగా అప్పుడున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి, ఎవరు ఆ విధమైనటువంటి సారా కాశారు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆ సారాకు సంబంధించినటువంటి ఏమేమి కలిపారు అనేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా తేల్చాలి. వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. మద్యము అని అంటే ఏ మద్యమైనా సరే హానికరం. ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తున్నాం, మంచి బ్రాండ్లు అందిస్తున్నాము, మేము గత ప్రభుత్వం కన్నా మంచి మద్యం అందిస్తున్నాం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన గత ప్రభుత్వం ఆయన చూసారు, ఇప్పుడు కూడా చూశారు. విజయ్ కిరణ్ గారికి కూడా నేను చెప్తున్నాను, గత ప్రభుత్వం ఒక తరహాలో కుంభకోణం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ప్రజలకి విపరీతంగా మద్యం తాపించడంలో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాన్ని మించిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనీసం పైకైనా సరే వాళ్ళు మద్య నియంత్రణ అనే పేరుతోనే ఎంతో కొంత షాపులు తగ్గించడం ఇంకొకటి ప్రయత్నం చేశారు. కుంభకోణం ఏం జరిగిందంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళ ప్రభుత్వ మద్య షాపుల నుంచి అమ్మటం అనేటువంటిది పెద్ద కుంభకోణం. అది దాంట్లో ముడుపులు, అది వ్యవహారం తప్ప ప్రజలకి పిచ్చి మందు దాపించడం, ఇల్సిట్ లిక్కర్ దాపించడం ఇవన్నీ చేశారు. ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు రావడం కోసం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏ ఊరికైనా వెళ్ళండి సురేష్ గారు, మీరు కావాలంటే విజయ్ కిరణ్ గారిని కానీ లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా, లక్ష్మణ్ రెడ్డి గారికి తెలుసు, విజయ్ కిరణ్ గారికి చెప్తున్నాను, ఆయన కూడా గుంటూరులోనే ఉంటారు, వీళ్ళిద్దరు గుంటూరులో ఉంటారు. నేను అడుగుతాను, మీ ఇష్టం వచ్చిన ఊరు వెళ్ళండి, ఏ కిరాణా షాపులు అంటే ఒక కూల్ డ్రింక్ షాప్ లో మద్యం ఉన్నటువంటి ఒక బజార్ ఏదన్నా ఉంది అంటే చెప్పండి. ఈ రోజున బెల్ట్ షాపులు అండి విపరీతంగా ఈ విధమైనటువంటి మీరు మంచి అమ్ముతున్నారు, మీరు తక్కువ రేటుకు కూడా అమ్ముతున్నారు. అందుకని
మీరు ఈ విధంగా బెడ్ షాపులు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉపాధి కల్పించడం కోసం ప్రజలందరికీ తాపిచ్చేస్తారా? ఇది ఎంత మేరకు దీనికి యాక్సెప్టెన్సీ ఉంటది? కానీ మరి ఈ విషయంలో మీరు గమనించండి, ఇంత మధ్య కుంభకోణం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. మరి ఇట్లాంటిది ఒక వీధి వీధికి మద్యం ఇప్పుడు బెడ్ షాపులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ఒక చర్చ ఉంది. ఎందుకు మాట్లాడట్లేదని చెప్పనా? మీరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే అండి, అన్ని పార్టీలు కూడా ఈ విధమైనటువంటి కుంభకోణాల్లో అన్ని రాజకీయ పార్టీల పాత్ర క్షేత్రస్థాయిలో ఉంటుందండి. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరు ఏ నియోజకవర్గమైనా వెళ్ళండి, ఏ మండలమైనా వెళ్ళండి, దాంట్లో అధికార పార్టీ వాళ్ళు ఎలా వాళ్ళ షాపులు పెట్టుకుంటారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న జనసేన, బీజేపీ, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అదే విధంగా పోలీసులకి, ఎక్సైజ్ వాళ్ళకి, వీళ్ళందరికీ నెలవారి ఈ విధమైన దాంట్లో ఇంకా మాట్లాడేది ఎవరున్నారు? ఎవరన్నా వాయిస్ రైజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కొట్టు. అంటే మీ ప్రభుత్వము, మీరు ఈ విధమైనటువంటి మద్యం ఈ విధంగా ఏరులై పాలించేటువంటి ఈ ప్రభుత్వము గొప్పగా ఏం చేయట్లా. వాళ్ళు కుంభకోణం చేశారు, డబ్బులు దొబ్బేశారు, బంగారం చేసుకుని అది ఇదని చెప్తున్నారు కదా. మీరు ప్రజలకు ఈ విధంగా ఆదాయం ఎంత వస్తుందో దానికి డబల్ ఆదాయము మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు వస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు బెడ్ షాపులకి. నేను ఇది ఛాలెంజ్ అనగానే నేను చెప్తున్నాను, సురేష్ గారు, ఎవరైనా సరే వస్తే ఏ ఊరికైనా వెళ్దాం, ఏ ఊర్లైనా సరే మీకు ఇష్టం వచ్చిన ఊర్లో వీధి వీధికి బెడ్ షాపులు ఉన్నాయా ఇవ్వండి. అంటే ఇల్సిట్ లిక్కర్ ఏదైతే తయారు చేసేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మద్యం తయారు చేస్తే దానికి ఒక నియమ నిబంధనలు, దానికి ఎలా ఉండాలి, దానికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏంది, మరీ ప్రాణహాని జరగకుండా చచ్చిపోకుండా ఉండటం కోసం అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. అందుకని ఈ విధమైనటువంటి అన్ని రకాల ప్రమాణాలు పాటించినటువంటి మద్యాన్ని తాగటానికి మనము ఒక నియంత్రణతో తాగటానికి అనుమతిస్తున్నాయి ప్రభుత్వాలు. అంతే తప్ప ఇప్పుడు ఆ ఇల్సిట్ లిక్కరు తాగితే తొందరగా చచ్చిపోతారు, ఇప్పుడు ఈ మద్యం తాగితే చచ్చిపోతారు. ఇక సారా తాగితే ఏమైంది? ఎప్పుడైనా సరే సారా తయారీలో ఏదైనా లోపాలు ఉంటే, ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ మాత్రమే మరణాలు జరుగుతాయి. అంతేగాని సారా తాగిన వాళ్ళందరూ చచ్చిపోరు, బ్రాందీ తాగిన వాళ్ళందరూ బతికొండరు, ఎవరైనా చచ్చిపోతారు. దాని వల్ల ఎఫెక్ట్ అయితే అందరికీ ఉంటుంది. కానీ సారాన్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అని అంటే, సారా అనేటువంటిది మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు కాదు, మనం బ్రాందీకి అలవాటు చేయాలనుకుంటున్నాం జనాన్ని. కాబట్టి మనం బ్రాందీ, విస్కీలు వీటికి సంబంధించినటువంటి వాటిని అలవాటు చేసి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గిన ఉంటే మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేరాలు, ఘోరాలు, ప్రజల మీద చేసినటువంటి ఘోరాల కన్నా 4 రెట్లు ఎక్కువ ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. మీరు లిక్కర్ స్కామ్ లో కూడా, లిక్కర్ స్కామ్ విషయాన్ని స్పష్టంగా మీరు చెప్పింది వాస్తవమైన. ప్రస్తుతం మద్య నియంత్రణ అనే అంశం మీద మీరు మాట్లాడుతున్నారు. ఓకే, దాని గురించి కూడా మాట్లాడాలి. అయితే ప్రస్తుతానికి ఏంటంటే, మనం స్పెసిఫిక్ గా ఏదైతే ఈ మరణాలు సంభవించినాయో అది ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం తాగడం ద్వారా జరిగినాయా, లేదంటే అక్కడ లోకల్ గా ఈ రేట్లు భరించలేక, లేకపోతే ఈ దిక్కుమాలిన క్వాలిటీ కన్నా ఈ సారా కాసిన క్వాలిటీ బెటర్ అని చెప్పేసి అట్లా ఏమన్నా తాగి చనిపోయారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, యూ వాంట్ యాడ్ ఎనీథింగ్? అంటే ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ వలన చనిపోయిన పరిస్థితి వస్తే రాష్ట్రం అంతా చనిపోవాలి, ఒక దంగుడు మాత్రమే చనిపోయి అన్ని ప్రాంతాల్లో క్షేమంగా ఉండరు. ఎందుకంటే ఆ కల్తీ మద్యం మనుషులను చంపే స్థాయిలో ఉంటే తప్పనిసరిగా ఆ ప్రభావం మిగతా నగరాల్లో, మిగతా జిల్లాల్లో కూడా పడుద్ది. కారణం ఏంటంటే ఆ డిస్టిల్ నుంచి వచ్చే మద్యం రాష్ట్రం అంతా అమ్ముతారు. కానీ నాటుసారా అయితే మాత్రమే అది లోకల్ గా తయారవుతుంది. ఎక్కడైతే ఆ తయారు చేసే క్రమంలో ఎక్కువ కెమికల్స్ గా కలవటం, ఎక్కువ నష్టం కలిగించే కెమికల్స్ కలవటం, వీటి వలన చనిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. జంగారెడ్డి గూడెంలో చనిపోయినటువంటి మరణాలకు సంబంధించి చీప్ లిక్కర్ అనేటువంటిది లేదా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటిది దాని ద్వారా చనిపోయారని లేదండి. అసలు అలాంటి ఆరోపణ లేదు. అది సారా వల్ల మాత్రమే జరిగినటువంటి ఘటన. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవం. గత ప్రభుత్వం ఏమో మద్యపాన నిషేధం అని కనీసం నియంత్రణ వైపు ఒక ప్రయత్నం చేశారు. కానీ సమస్య అంతా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అంతా
వాళ్ళు డబ్బులు దొబ్బేశారనేటువంటి పాయింట్ లోనే తప్ప ఇంకోటి కాదు. కానీ ప్రజలకు అన్యాయం చేసేటువంటి విషయంలో మీరు లక్ష్మణ్ రెడ్డి గారితో మీరు ఈ రోజున ఆయన ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడించండి. ప్రజలకి మద్యంతో అలాగా ప్రజలకు అన్యాయం చేసి ఆరోగ్యం పాడు చేసేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. కృష్ణాంజనేయులు గారు మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరుగా భావించిన సందర్భంలో ఇది కాదనుకున్నా జరిగేది. అలాగని చెప్పి నేను దాన్ని తక్కువగా నేను చూపించట్లేదు. దేశం అంతా ఉంది. ఇప్పుడు చూడండి, తమిళనాడులో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తుంది, మద్యం ప్రభుత్వమే అమ్ముతుంది. కానీ ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోరు. ఏది డిఎంకే, ఏఐడిఎంకే. రీసెంట్ గా ఈ మధ్య మాత్రమే బీజేపీ కొద్దిగా అక్కడ యాక్టివ్ అవ్వాలనుకుంది కాబట్టి వాళ్ళు ఏదో ఈడీని పంపించి 1,000 కోట్ల రూపాయల వరకు అని చెప్పేసి దాని మీద దాడులు చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ దానికి ఒక లాజిక్ చెప్తున్నారు. డిఎంకే, ఏఐడిఎంకే మీరు అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్లో అందరికి భాగస్వామ్యం ఉన్నట్టుగా అక్కడ కూడా వాళ్ళు ఆర్చ్ రైవల్స్ అయినా కానీ పొలిటికల్ గా మద్యం దుకాణాల మెయింటెనెన్స్ విషయంలో కానీ ఆ రకమైనటువంటి వ్యాపారాల్లో వాళ్ళిద్దరూ కూడా కుమ్మక్కై దశాబ్దాలుగా దాంట్లో వేల్డూని కోల్పోయి ఉన్నారు. కాబట్టి ఎవరి మీద ఎవరూ కూడా ఆరోపణలు చేసుకోరు. ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ గత ప్రభుత్వం మీద ఎవరు కూడా ఎటువంటి ఎంక్వైరీ లేరు. సో దట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు దేశమంతా ఈ రకంగానే ఉంది. కాబట్టి ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ గా డిఅడిక్షన్ సెంటర్స్ చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అలాగే లిక్కర్ క్వాలిటీకి ఎప్పటికప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రమాణాలను మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మీరు అన్నట్లుగా అన్నిటికన్నా ముఖ్యమైనది బిజినెస్ అవర్స్ అంటే బిజినెస్ అవర్స్ అంతే. ఆ బిజినెస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అవర్స్ ఇలా బెల్ట్ షాపులు పెట్టి ఈ రకంగా అమ్మటం ద్వారా ఇండైరెక్ట్ గా ప్రోత్సహించినట్లే. ఇప్పుడు ఏకంగా మొబైల్ దుకాణాలు కూడా వచ్చేసినాయి అంట. ఆఖరికి బళ్ళ మీద కూడా తీసుకెళ్లి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. మరి అందులో దీనికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎస్ చేయొచ్చు. కానీ నేనేమన్నా స్విగ్గీ జొమాటోలు అర్ధరాత్రి 12 గంటకి ఇంటికి తీసుకొచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నప్పుడు ఆడి లెక్కర్ తీసుకెళ్తున్నాడు, ఆడి బాటిల్స్ ఏం తీసుకెళ్తున్నాడు ఎవడికి తెలుస్తుంది. కాబట్టి అలాగని చెప్పేసి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిందే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తర్వాత ఏం మాట్లాడంటే ఈ ప్రతిపక్షాలందరూ గొడవ చేస్తున్నారు, మద్యం ఆదాయం రాకపోతే ఈ ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోవాలని వీళ్ళ కుట్ర చేస్తున్నారు. మాట్లాడినటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలు సార్ ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడిన ఎట్లా నవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని అయ్యా మాకు బెడ్ షాప్ లో అధికంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి మంచి మంది అమ్ముతున్నాం, తక్కువ రేటుకి అమ్ముతున్నాం అని చెప్పి చెబుతారు తప్ప బెడ్ షాప్ నడుపుతున్నాం దానికి అసలు అది నిబంధనలకు విరుద్ధంగా అంతకంటే దౌర్భాగ్యం ఎక్కే ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం తక్కువ బెల్ట్ షాపుల్ని నిరోధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ కానీ దీంట్లో ఇక సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే ఎలాగో దాన్ని మద్య నిషేధం అనేది అమలు చేయటం ఆ కాన్సెప్ట్ గత ప్రభుత్వం చెప్పింది, అది జరగలేదు. ఈ ప్రభుత్వం చెప్పలేదు, చేస్తామనలేదు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకురావడంలో అర్థం లేదు. ఒకవేళ నిజంగా ఒకవేళ పాటించండి, పాటించకుండా మీ ఇష్టారీతిని పెట్టడానికి మీరు అదే చెప్పండి. అదే సార్ కొన్ని ఇప్పుడు మన దేశంలో 1 or 2 స్టేట్స్ లో మద్య నిషేధం అమల్లో ఉంది. అక్కడ కూడా మద్య నిషేధం కంప్లీట్ గా అమలు చేసే అవకాశం లేదు. కాబట్టి దేశం అంతా అమలు చేస్తే తప్ప ఇది జరగని పని. కాబట్టి ఇది లేకపోతే నాటుసారాలకో లేకపోతే ఈ రకమైనటువంటి మరణాలకు దారి తీసే అవకాశం ఉంటుంది మద్య నిషేధం వైపు వెళితే. సో కంట్రోల్ చేయాల్సిన అవసరం. రమేష్ గారు క్విక్ గా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా ఆయన ఆ రోజు అఫీషియల్ గా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ది డెత్స్ ఆన్ యావరేజ్ ఇండియా వైడ్ గా తీసుకుంటే అని చెప్పేసి ఒక కంపారిజన్ ఇచ్చారు. దానికి కూడా నవ్వే వచ్చింది. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పిన దానికి ఎలా నవ్వు వచ్చింది. నేనేమంటున్నానంటే మీరు ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు కూడా మద్యం తాగి గత ప్రభుత్వ హయాంలో మద్యం తాగి చనిపోయారనేది ఎవరు కాదు, కల్తీ సారా తాగి చనిపోయారనేది కాన్సెప్ట్. కల్తీ సారా మీరేం పోయలేదు కదా. ఇప్పుడు కల్తీ సారా ఏ సందర్భంలోనైనా జరగవచ్చు. ఏ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరగలేదా, గతంలో జరగలేదా? సారా వాడకం తగ్గింది కాబట్టి ఈ మధ్య ఆ రకమైనటువంటి వార్తలతో వినడం లేదు, తగ్గినాయి. మీ హయాంలో అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకుందాం. దాన్ని మీద
ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇది చేసుకుంటే సరిపోయేది కదా. దీన్ని అనవసరంగా నెత్తి మీద పెట్టుకొని అసలు అక్కడ ఏం జరగలేదు అంటంలో అసలు ఔచిత్యం లేదు కదా. ఎందుకంటే తర్వాత FSL రిపోర్ట్లో వారి శరీరాల్లో ఇథైల్ ఆల్కహాల్ ఆనవాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది. సరే, ఇథైల్ ఆల్కహాల్ అంటే మేబీ అంతకుముందు ఏమన్నా వాళ్ళు బయట లిక్కర్ సేవించి ఉండొచ్చు, లేదంటే 2 పాళ్ళు ఉంటాయి. మరి మిథైల్ ఆల్కహాల్ తాగడం మూలంగానే కల్తీ సారా కాబట్టి చనిపోయారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ రకంగా దీన్ని ప్రభుత్వమే భుజానేసుకోవాల్సిన అగత్యమే వచ్చింది దీంట్లో. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ప్రభుత్వ యొక్క విధానం ఎలాగుందంటే గుడ్డ కాల్చి మొహం మీద వేసేయడం, మీరు తుడుచుకోండి అని చెప్పే విధంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా గత 11 నెలలుగా జరుగుతుంది ఇదే. లడ్డూ కల్తీ వ్యవహారం మనం చూసాం. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా? కల్తీ జరిగిపోయింది లడ్డూలో అని చెప్పారు. రమేష్ గారు మీరు పాయింట్కి వచ్చేయండి. అన్నింటినీ ఒకే కారణం కట్టదు. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చేయండి. నేనేమన్నా జంగారెడ్డి గూడెంలో మరణాలు సంభవించింది వాస్తవం. దేశం మొత్తం అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవం. కాసేపటి క్రితం ఆ మద్యం యొక్క సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేసేదానికి ప్రచారకర్తగా ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాస్తవం. అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాస్తవం. మరి మీరు డైరెక్ట్ గా దానికి వచ్చేసేయండి. అన్నిటికీ లింకప్ చేసుకుంటా ఉంటే ఇక అర్థం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా దానికే వస్తా, కానీ ప్రభుత్వం యొక్క విధానాలు ఎలాగున్నాయనేది కూడా తెలియజేయాలి కదండి. ఈ రోజున జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చూపించడంలో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే దానికి ఆ ఉదాహరణ అదొకటని చెప్తున్నాను నేను. అలాగే ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు, సహజ మరణాలను నన్ను ఇలా చెప్పమన్నారు, నేను చెప్పనన్నానని చెప్పి డినై చేశానని చెప్పి చెబుతున్నారు. సరే, వీళ్ళందరూ ఓకే అండి, కాదనం. ఆ రోజున ఎస్పీ గారు కానీ, అక్కడ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, ఆర్టీఓ గారు కానీ, డిఎంహెచ్ఓ కానీ వీళ్ళందరూ కమిటీ కింద వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు. వాళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చారు కదా. రిపోర్ట్ ఇవ్వకుండా ఎవరు లేరు కదండి. వాళ్ళందరూ రిపోర్ట్స్లో కూడా ఇవన్నీ కూడా సహజ మరణాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ ఏమని చెప్తుంది? సహజ మరణాలు అని చెప్తుంది. అంతే తప్ప ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన సహజ మరణాలు అని చెప్పి ఆయన చెప్పేయడం కుదరదు కదా. అక్కడ కింద ఉన్న అధికారులు ఏ రిపోర్ట్స్ అయితే చెప్తారో ఆ రిపోర్ట్స్ బట్టి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. మరి ఆ రోజున రిపోర్ట్స్ ఇచ్చిన అధికారులు ఆ కింద ఉన్న అధికారులు ఆ రకంగా రిపోర్ట్లు ప్రభుత్వం తెప్పించుకుంటే దాన్ని చదివినిపించారు. మరి ఈ రోజు కూడా జరిగేది అదే అని మేము చెప్తే ప్రభుత్వం ఈ రోజు కూడా గత ప్రభుత్వాన్ని ఫిక్స్ చేయడానికి అప్పుడు రిపోర్ట్ ఈ రోజు కూడా తెప్పిస్తుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో మిథైల్ ఆల్కహాల్ అని చెప్పేసి అంత స్పష్టంగా ఉంటున్నప్పుడు మీరు ఏ రకమైన రిపోర్ట్లు ఇచ్చేస్తే అవి చెల్లుబాటు అయిపోతాయా? మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా మిథైల్ ఆల్కహాల్ అని చెప్పి అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ అధికారులందరూ ఎస్పీ స్థాయి అధికారి కూడా తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? అదే చెప్పండి. మీ ప్రభుత్వం నుంచి అంత ఎందుకు, ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే అలా ఇస్తారు రిపోర్ట్లు? సురేష్ గారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటే రేపు పొద్దున ఇబ్బంది పడేది ఎవరు? లైవ్ ఎగ్జాంపుల్ ఎదురుగా లక్ష్మణ్ రెడ్డి గారే ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి ఈ రకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అన్నప్పుడు మరి వారికి ఎందుకు చెప్పరు? లక్ష్మణ్ రెడ్డి గారికి చెప్పారని చెప్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారికి చెప్పారా లేదా అనేది లక్ష్మణ్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, రజత్ భార్గవ్ గారికి తెలుసు. సరే, ఆయన సహజ మరణాలు అని చెప్పి చెప్పమని చెప్పారని నేను చెప్తున్నారు. మరి అధికారులు ఎందుకు చెప్పలేదు? ఈ పబ్లిక్ లైఫ్ లో ఆయన అన్నట్టుగా 40 సంవత్సరాలు, నేను కొన్ని దశాబ్దాలుగా నేను ఆయన గురించి ఎంతో కొంత ఉంది. మా నాన్నగారు లాంటి వాళ్ళకైతే గత 50 సంవత్సరాలుగా నుంచి కూడా లక్ష్మణరెడ్డి గారికి లాంటి వారి గురించి ఐడియా ఉంది. కాబట్టి లక్ష్మణరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రజత్ భార్గవ్ గారు వీళ్ళ ముగ్గురు చెప్పిన దాంట్లో ఎవరు కరెక్ట్ అని అంటే ఎవరికైనా ఈజీగా అంచనాకు రాగలరు. సురేష్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు నేను చూశాను, నాకు తెలుసు, నేను తెలియదంటలా. ఇదే విషయాన్ని లక్ష్మణ్ రెడ్డి గారు ఆ ఇలిసిట్ డెత్స్ జరిగిన రోజునే ఈ ఇలిసిట్ లిక్కర్ మూలంగా నేను చనిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రజత్ భార్గవ్ గారు ఇలా చెప్పమంటున్నారు నన్ను అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? సార్ అంటే ఆ రోజున మరి ఆయన ఆ రోజున చెప్పుంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజున విషయం తెలిసేది కదా. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నారు, ఆ రోజున ఎందుకు చెప్పలేదు? అధికారంలో ఉన్న రోజున కూడా
ఆయన చెప్పుంటే ఈ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేది కదండి. లక్ష్మణ్ రెడ్డి గారు అంత ధైర్యంగా అంత పారదర్శకంగా ఈ రోజు లైవ్ డిబేట్ లో చెప్తున్నందుకు ఆయన ఈ రోజు చెప్తున్నా కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ రోజు చెప్పడం కూడా ఆశ్చర్యకరమే. నేను తప్పు పట్టడం లేదు. ఈ రోజు కూడా లక్ష్మణ్ రెడ్డి గారు నిజమే చెప్తున్నారని అనుకుందాం. మరి ఆ రోజున ఎందుకు చెప్పలేదు ఇదే లక్ష్మణ్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నాను నేను. అదే సార్ నేను సమాధానం చెప్పానండి. అసలు అదే అంటున్నా, ఈ రోజు చెప్పడం కూడా చాలా గ్రేట్ అంటున్నా నేను. వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఒక పక్కన లిక్కర్ మీద రకంగా దందాలు జరుగుతున్నటువంటి బిజినెస్ ప్రభుత్వం ఒక పక్క నుంచి వెనకాలండి నడిపిస్తున్న దాంట్లో ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మరణాల గురించి ఓపెన్ గా అప్పుడు వచ్చి చెప్పడం అనేది అసలు సాధ్యపడే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పడం కూడా గ్రేట్ అంటున్నా నేను. ఈ రోజున అవకాశం ఉందని ఎలా అనుకుంటున్నారు? రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, అప్పుడు మళ్ళీ లక్ష్మణ్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పడం కూడా సెన్సేషనలే. ఇప్పుడు చెప్పడం కూడా సెన్సేషనల్ అని చెప్పేది సార్. సురేష్ గారు, రేపు ప్రభుత్వం మారుద్ది, అప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు అప్పుడు మళ్ళీ మాట మార్చేస్తారా? ఎందుకు మారుస్తారు సార్? ఆయన ఎందుకు జరగలేదని చెప్పలేదు ప్రెస్ మీట్. ఇప్పుడు మీరు చెప్పేది ఎప్పుడు ఆయన విషయంలో తప్పుడు అప్పుడు ఆయన కనుక ప్రెస్ మీట్ పెట్టి సహజ మరణాలని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడితే మీరు చెప్పింది కరెక్ట్ అవుద్ది. ఆయన పెట్టలేదు కదా. ఆ రోజున కూడా ఆయన పదవి వదులుకున్నారు కదా ఆ పని చేయలేక. సార్ పదవి వద్దనుకుని స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ఈ డెత్స్ జరిగిన తర్వాత కూడా ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పానండి. బాగుంది. పెద్ద ఆఫీసర్లతోనేమో ఆ రకంగా రిపోర్ట్ ఇచ్చుకొని కాదు, పెద్ద ఆఫీసర్లతో కింది స్థాయి నుంచి మేనేజ్ చేసుకొని ఆ రకంగా రిపోర్ట్లు ఇచ్చేసి అసెంబ్లీలో ప్రకటనలు చేసేస్తారు. మీకు మీ మొత్తం వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక సామాన్యులు పోరాటాలు చేయాలి. ఆయన సామాన్యుడు సార్, ఒక కేబినెట్ ర్యాంక్ హోదాలో ఉన్నారు ఆయన. అదే సార్, అదే అందు గురించి చేయలేక బయటకు వచ్చారు సార్. ఇక ఎవరి ప్రభుత్వాధినేతే కింద ఉన్నటువంటి అధికారుల తప్పుడు రిపోర్టులతో ఆ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఇంకెవరు ఆపుతారు మిమ్మల్ని? సార్ సురేష్ గారు ఎంతసేపు కూడా మీరు ప్రాక్టికల్ గా మాట్లాడండి సార్. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం సార్. లక్ష్మణ్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా లక్ష్మణ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పుంటే లక్ష్మణ్ రెడ్డి గారు ఆ రోజున ఎందుకు చెప్పలేదు? లక్ష్మణ్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి రమేష్ గారు. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్తున్నట్టు చివరాఖరికి వచ్చేసరికి మద్య నిషేధం అవని పని అని చెప్పేసి ఆయనకి తెలుసు. రెండు, దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు. కాబట్టి ప్రతిపక్షాలు మద్య నిషేధం చేయడం ద్వారా అమ్మలక్కలకి ఈ పథకాలు అందకుండా చేయాలని చెప్పేసి అంత మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆ రోజు అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చదివి వినిపిస్తుంది. చెంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్నవన్నీ సహజ మరణాలే. దేశ రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2% అనుకున్నా ఆ ఊళ్ళో నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోభారం, ప్రమాదాల వల్ల చనిపోతుంటారు. సహజ మరణాలను కల్తీ మద్యం వల్ల జరిగినవి అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ భ్రమ కల్పిస్తోంది. ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలి. ఏమంటే పర్సంటేజ్ ఆఫ్ ది డెత్స్ ని పట్టుకొని దీనికి ఎవరికైనా లింకప్ చేస్తారా? 4 రోజుల్లో ఒకే లక్షణాలతో జరిగింది ఇటువంటి స్టేట్మెంట్సా మేము ఒక ప్రభుత్వాధినేత నుంచి వినాలనుకునేది? మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు నాకు అర్థం కాదు. అంతే తప్ప పారదర్శకంగా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాము ఎవరున్నా కానీ. అసలు కల్తీ సారా మరణాలు మీరు నెత్తిరేసుకోవాల్సిన అగత్యం వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు తెలివైన వాళ్ళు చేయాల్సిన పనేనా? ఇప్పుడు కల్తీ సారా మరణాలని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ రోజున అక్కడ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగానే అవి కానీ అవి సహజ మరణాలు. మీకు ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చిందని చెప్పి కూడా కృష్ణాంజలి గారు క్లియర్ గా చెప్తున్నారు. ఆ రోజున రిపోర్ట్స్ ఇచ్చిన అధికారులందరూ ఏ విధమైన రిపోర్ట్స్ ఇచ్చారనేది చూస్తే మనందరికీ అర్థమవుతుంది. దాని మీద వాళ్ళు టాస్క్ ఫోర్స్ వేశారు. ఖచ్చితంగా నిజంగా తప్పు చేసిన వీళ్ళందరినీ చెప్పినందుకు సంబంధం లేకుండానే, ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ లేకుండానే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అధికారిక ప్రకటన చేశారు ఇవి సహజ మరణాలు. తర్వాత మాత్రమే ఆ రిపోర్ట్లన్నీ వచ్చినాయి. మీరు ఆదేశాల మేరకు వచ్చినాయని ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తారు. అదే సార్, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మనం అది కరెక్టే అని అనుకున్నప్పుడు ఆ రోజున సరే లక్ష్మణ్ రెడ్డి గారు ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయారు, ఒత్తిళ్లు ఉన్నాయి అని చెప్పి రోజు అన్ని చెప్పే డిబేట్లో చెప్పినట్టుగా అందరూ చెప్తూ ఉంటారు. అది కామన్.
కానీ ఆ మరణాలు జరిగిన తర్వాత కూడా లక్ష్మణ్ రెడ్డి గారు ఆ పదవిలో కొనసాగారు. కొనసాగకుండా ఆయన లేరు. ఆయన చెప్పమనండి కొనసాగలేదని చెప్పి. ఎంతకాలం కొనసాగారు ఆయన చెప్పమనండి. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ రిపోర్ట్స్ అన్ని ఇప్పించిందని చెప్పి మీరు చెప్తున్నారు. రేపొద్దున ఇదే అధికారులు ఈ రోజున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు నాటి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు. అదే అధికారిని వీళ్ళు వెళ్ళి విచారణ చేస్తారు. లేదు అది అనుకూలంగానే జరిగిందని చెప్పి ఆ అధికారి రేపొద్దున రిపోర్ట్ ఇవ్వాలి కదా. మళ్ళీ నన్ను ఫలానా వ్యక్తి నన్ను ఒత్తిడి చేశాడు, ఆయన కారణంగా నేను ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చాను అని చెప్పాలి కదా. మీరంతకే ఇట్లా అంటున్నారు, మీరు అంటున్నారు కాదు, ఆ చనిపోయిన కుటుంబీకులు అన్న మాటలు ఇవన్నీ. అలాగే వారి ఇంటికి వెళ్లి ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయమని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు చెప్తున్నారు. మూడోది, వారు ఏదైతే మరణాలు సంభవించాయో దానికి కొన్ని గంటల ముందే వాళ్ళు ఈ లిక్కర్ తీసుకున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే చనిపోయిన వాళ్ళ వయసులన్నీ కూడా అందరూ 60-70 పైన లేరు. 30 నుంచి 35 నుంచి 40-50 లోపల ఎక్కువ మంది ఉన్నారు. అవునండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రతి ఒక్కళ్ళు లిక్కర్ తీసుకున్నట్టుగా ఉన్నప్పుడు ఆ మరణాలు ఇలిసిట్ లిక్కర్ మూలంగానే జరిగింది అనేది ఆ రోజున ఉన్న పోస్ట్ మార్టం ఎవరైతే డాక్టర్స్ చేశారో వాళ్ళందరూ రిపోర్ట్స్ ఆ విధంగానే ఇస్తే ప్రభుత్వం ఇది ఇలిసిట్ లిక్కర్ వల్ల జరిగిందని చెప్తుంది తప్ప దీన్ని మార్చమని చెప్పి ఎందుకు చెప్తుందండి? చెప్పదు కదా. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అదే ఎందుకని అంత భయపడ్డారు? అయితే ఇది టోటల్ గా మనం మద్యం యొక్క పాలసీ మీదకి ఏమైనా వస్తుందని చెప్పేసి ఏమైనా కంగారు పడ్డారా? ఇన్ని 100,000 కోట్ల రూపాయలు అప్పుడే 2022 మార్చిలోనే ఇది మొత్తం పాలసీ రివర్స్ అయిపోయేటట్టుంది. మరి 5 సంవత్సరాల పాటు కొనసాగాలంటే మరి రావాల్సిన మద్యం మీద రావాల్సిన ఆదాయానికన్నా గండి ఏమైనా పడుద్దని, లేకపోతే ఈ రకమైన అనుమానాలు రాకుండా ఉండడానికి ఏమన్నా మరి అత్యుత్సాహం చూపించారా? 2019లో ప్రభుత్వం వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2022. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నిజంగా ప్రభుత్వం తయారు చేస్తున్న మద్యం కనుక తప్పుడు మద్యం అయి ఉంటే, నాణ్యత లేని మద్యం అయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరణాలు జరిగి ఉండేవి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జరగలేదు. ఇక్కడ 2 రకాలు. ఒక్క నిమిషం సార్. క్వాలిటీ లేనటువంటి వాటిని తిన్నా తాగినా వెంటనే ఏం చచ్చిపోరు. నేను అనేది క్వాలిటీ ఈస్ డిఫరెంట్. క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కల్తీ. కల్తీ వేరు, ప్రాణాంతకమైన కల్తీ వేరు, క్వాలిటీ లేకపోవడం వేరు. మరి అదే కల్తీ జంగారెడ్డి ఎందుకు చచ్చిపోయారు? ఇదే ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల కాదని నేను అంటున్నాను కదా సార్. బయట ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసిన సారా వల్ల చెప్పేసే కదా లక్ష్మణ్ రెడ్డి గారు అని ఎవరైనా చెప్పేది. ఇక్కడ కామన్ సెన్స్ అంటే మీరు ఎంత మాట్లాడింది సురేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాణ్యమైన మద్యం లేకపోవడం ఇష్యూస్ జరిగినాయని చెప్పి మాట్లాడటం జరిగింది. నేనేమంటున్నానంటే ఇది పెద్ద ఇష్యూ అయితే ప్రభుత్వం సరఫరా చేసేటటువంటి లిక్కర్ మీద కూడా దృష్టి మళ్ళుతుందేమో, మొత్తానికి మోసం అవుతుందేమో అన్న అతి తెలివి ఏమన్నా ఆలోచించారేమో నేను సార్ ఇక్కడ. సురేష్ గారు, ఇప్పుడు నిజంగా మద్యం మీద అనుమానం ఉండుంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సార్లు మద్యం బాటిల్స్ కొని వాళ్ళు టెస్టులు చేయించారు. ఏ ఒక్క టెస్ట్ లోనూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా టెస్టులు చేయించారు. ఏ ఒక్క టెస్ట్ లో కూడా మద్యంలో స్టాండర్డ్స్ లేవని చెప్పి ఎక్కడా రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా మాట్లాడకుండా వాళ్ళు ఎక్కడ నోరు ఇది నాణ్యమైన మద్యం కాదని చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి కూడా ఎక్కడ వాళ్ళు చూపించలేని పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం ఎక్కడా కూడా నాణ్యమైన మద్యం కాదు అనేది వీళ్ళు ఎప్పుడు ప్రూవ్ చేయలేకపోయారు. నిజంగా వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మద్యం అమ్మట్లేదు అని చెప్పి ఆ రోజు చెప్తారు కదా సార్. ఇప్పుడు బాటిల్ కొనుక్కెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇంత పెద్ద వ్యవస్థలో ఆయనకున్న మనుషుల ద్వారా ఇది నాణ్యమైన మద్యం కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం పెద్ద విషయం కాదు ఆయనకి. ఓకే రమేష్ గారు, ఎందుకు ప్రూవ్ చేయలేదు? మనం అందు గురించి ఇక్కడ లెక్కరు క్వాలిటీ ఇవన్నీ వాటి జోలికి వెళ్ళదు. మనం చాలాసేపు మా ఛానల్ మాట్లాడుకున్నాము. అలాగే నెక్స్ట్ టాపిక్ కూడా అది ఎలాగ ఉంది. నేనేమంటున్నానంటే ఇది ఓన్లీ జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి ఆ మరణాలు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అది విషయం చెప్పారు కాబట్టి నేను ఆ రోజున ఇది నాణ్యమైన మద్యం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. వాళ్ళు నానాయాగి చేసి ఆ రోజే
రచ్చరచ్చ చేతులండి. సో మొత్తం ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటుతున్నా కానీ మీరు మాత్రం కుదరదు అంటారు. కాదు, బ్రాండ్స్ అన్ని దొరికినాయి అంటారు. ఇప్పుడు 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 చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన బ్రాండ్ మ్యాన్షన్ హౌసే దొరకకుండా చేశారు అనేది ఏది రాష్ట్రంలో అనేది ఏది బేసిక్ కాస్త రీజనబుల్ గా ఉండేది. ఆ మ్యాన్షన్ హౌసే దొరకకుండా చేశారు. ఈవెన్ మర్చిపోయారు, ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా భారీ స్థాయిలో తీసుకున్నారు. ఇది చివరిలో బయటకు వచ్చిందిలేండి, అది ఛానల్ అసలు అది కనపడలేదు. బాలకృష్ణ గారు మరి ఎందుకు వదిలేశాడు తెలియదు, ఆయన బ్రాండ్ అంటారు యాక్చువల్ గా అది. గొడవ చేయలేదండి అంటే మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మరి ఉంది సార్, నేను చూసాను. దొరికింది మ్యాన్షన్ హౌస్. అది తర్వాత మధ్యలో తీసుకొచ్చారు సార్, నేను కాదంటలేదు. హైదరాబాద్ లో దొరికిందండి మ్యాన్షన్ హౌస్. లేదు, ఇక్కడ కూడా దొరుకుతుందండి. అయితే ఇక్కడ లేదు సార్ కృష్ణానిల్ గారు, ఇక్కడ ఎప్పుడైతే విమర్శలు వచ్చినాయో అసలు బ్రాండ్ లేకుండా చేశారని చివరిలో ఒక 1 year ఒక అంశం అండి. అసలు కుంభకోణం ఎక్కడ జరిగిందని రమేష్ గారు లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఇవన్నీ బ్రాండ్లన్నీ తెలుగుదేశం వాళ్ళు తెచ్చారని కూడా చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు తెచ్చిన బ్రాండ్లే, వాటితో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అన్ని ఉండే అందుబాటులో. ఈ బ్రాండ్ లో వీళ్ళ డిస్టిలరీస్ లో తయారు చేసి వీటిని మాత్రమే అమ్మేటువంటి విధంగా చేసి 1-2% మించి ఏవి కూడా నోటెడ్ బ్రాండ్స్ లేకుండా చేసినటువంటిది ఈ కుంభకోణం. అది కదా కుంభకోణం అని చెప్తుంది. చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి డిస్టిలరీసే, ఆయన పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీసే, ఆయన పర్మిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్సే అన్ని ఆయనే. కానీ మీరు తయారు చేసి మీరు సొంతంగా డబ్బులు సంపాదించుకొని పాపం మీరు వాళ్ళ మీద అది పోలీసు కేసు కూడా పెట్టారండి. మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, వీళ్ళు పొద్దు రవీంద్ర మీద కూడా కేసు పెట్టారు. వాళ్ళేం తేల్చలేదు ఆ రోజు, అది వేరే అంశం. వాళ్ళు కుంభకోణంలో ఉన్నారు. ఇప్పుడు ఆ కుంభకోణానికి సంబంధించిన డిస్కషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి బంగారు లాభాలు ఏంటో ఏది మళ్ళీ మాట్లాడతాం.